మెల్లగా సాగుతున్న ఈ ప్రపంచంలో కొంతమంది వాళ్ళ మేధా సంపత్తిని ఉపయోగించి వాళ్ళ ఆవిష్కరణలతో ఈ ప్రపంచం అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఉంటారు. అలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తల ఆవిష్కరణలు మాత్రం ఈ ప్రపంచం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వివిధ రంగాల్లో వాళ్ళ కృషి కనుక లేకపోతే ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచం వేరే విధంగా ఉండేదేమో. అలా ఈ మానవ జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించిన కొంతమంది శాస్త్రవేత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్. ఈయనే కనుక లేకపోతే ఇప్పుడు ప్రపంచం వేరేగా ఉండేది. ఈయన పేరు మీద ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1093 పేటెంట్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ లైట్స్, పవర్, ఫోనోగ్రాఫ్స్, సౌండ్ రికార్డింగ్, కాంక్రీట్ హౌస్, మైనింగ్, మోషన్ పిక్చర్స్, టెలిగ్రాఫ్స్, బ్యాటరీస్, టాటూ గన్స్, ఎలక్ట్రిక్ పవర్ మీటర్, ఎలక్ట్రోగ్రాఫిక్ ఓట్ రికార్డర్, ఇలా ఎన్నిటినో ఆయన డెవలప్ చేశారు. ఈయన కేవలం గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, ఒక వ్యాపారవేత్త కూడా. ఈయన జనరల్ ఎలక్ట్రిక్ అనబడే కంపెనీని స్థాపించి తాను కనిపెట్టిన వాటిని తయారు చేసి మార్కెటింగ్ చేసుకునేవాడు. అయితే ఈయన ఇతరుల ఐడియాలను కాపీ కొట్టి కొన్నిటిని డెవలప్ చేశారని ఈయనకు కొంచెం చెడ్డ పేరు కూడా ఉంది. మేరీ క్యూరీ. సైన్స్ విభాగంలో ఒక మహిళ గురించి చెప్పుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది ఈవిడే. రసాయన శాస్త్రంలో, రేడియో ధార్మికత మరియు న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆమె చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆమె రేడియం, పొలోనియం అనే 2 కొత్త ఎలిమెంట్స్ని కనిపెట్టారు. ఈమె కనుగొన్న రేడియో ధార్మికత ద్వారానే ఈరోజు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు. క్యూరీ తయారు చేసిన మొబైల్ ఎక్స్రే మిషన్ సహాయంతో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన ఎంతోమంది సైనికుల ప్రాణాలు సేవ్ అయ్యాయి. ఎంతో ప్రమాదకరమని తెలిసినా కూడా ఆమె ఆ రసాయనాలతో పరిశోధనలు చేస్తూనే ఉండేవారు. దురదృష్టం ఏమిటంటే ఆమె పరిశోధనలు చేసినటువంటి కెమికల్స్ నుండి వచ్చే రేడియేషన్కి ఎక్కువగా గురవడం వల్లనే ఆమె చనిపోయింది. ఇవి ఎంత ప్రమాదకరం అంటే ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆమె వాడిన పుస్తకాలకి ఇప్పటికీ రేడియేషన్ ఉంటుంది. కనీసం వాటిని చూడాలన్నా కూడా ప్రత్యేకమైన డ్రెస్లో వాటి దగ్గరికి వెళ్ళాలి. ఒకవైపు పేదరికం, మరొక వైపు శాస్త్రీయ రంగంలో మహిళలను అణిచివేయాలనే రాజకీయాలు. అయినా కానీ ఆమె ఆపకుండా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఎలాగైతేనే నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి మహిళగా, అలాగే 2 వేరే విభాగాల్లో 2 సార్లు నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి వ్యక్తిగా మేరీ క్యూరీ రికార్డు సాధించారు. జాన్స్ గూటన్బర్గ్. ప్రింటింగ్ అనేది లేకపోతే చరిత్ర మొత్తం మనం చెప్పుకునే కట్టుకథలాగానే మిగిలిపోయేది. అలాంటిది 15వ శతాబ్దంలో గూటన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ ప్రెస్ని కనుగొన్నారు. అయితే అప్పటికే చైనాలో ప్రింటింగ్ అనేది ఉండేది, కానీ అది అంత ప్రాముఖ్యత చెందలేదు. కానీ ఈయన దానిని మరింత ఎఫిషియెంట్గా తయారు చేశారు. అప్పట్లో కొంతమంది పుస్తకాలన్నీ చేత్తో రాస్తూ ఉండేవారు. ఆ సమయంలో పొరపాటున తప్పులు రావడం, కొంతమంది కావాలని వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకోవడం జరిగేది. ప్రతి పుస్తకం చేత్తో రాయడం చాలా కష్టం కాబట్టి అవి చాలా ఖరీదుండేవి. దానితో పేద, మధ్య తరగతి ప్రజల్లో చదువు, పుస్తకాలు ఉండేవి కాదు. అదే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత చదువు అందరికీ చేరువైంది. ఒక దేశంలో ఎవరైనా ఏదైనా కనిపెడితే ఆ వివరాలు పుస్తకాల ద్వారా వేరే దేశాలకు చేరడం, అవి చదివిన వాళ్ళలో మళ్ళీ కొత్త ఐడియాలు రావడం, ఇలా నాలెడ్జ్ అనేది ఈజీగా అందరికీ షేర్ అయ్యి ఈ ప్రపంచం మరింత వేగంగా డెవలప్ అయింది. ఐజాక్ న్యూటన్. చరిత్రలోనే గొప్ప సైంటిస్టులలో ఈయన కూడా ఒకరు. ఫిజిక్స్లో ఈయన కనిపెట్టిన ఫార్ములాలను ఆధారంగా చేసుకుని మిగిలిన శాస్త్రవేత్తలందరూ వాళ్ళ పరిశోధనలు కొనసాగించారు. అసలు ఒక యాపిల్ కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక చాలా చిన్న డౌట్. కానీ దాని నుండి మొత్తం సైన్స్ని మార్చేసే లా ఆఫ్ గ్రావిటేషన్ కనుగొని ఈ యూనివర్స్ దేని మీద ఆధారపడి నడుస్తుందో ఆ లాస్ని ఈయన మనకు చెప్పారు. ఒక వస్తువు యొక్క కదలికను లెక్కించే లాస్ ఆఫ్ మోషన్, అలాగే కాంపోజిషన్ ఆఫ్ లైట్, అంటే కాంతిని ఒక కటకం గుండా పంపినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది కదా, వాటి గురించి. అలాగే సూర్యుడు మరియు చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మన భూమి మీద ఉండే సముద్రాల్లో అలలకు కారణమవుతున్నాయని తెలిపే థియరీ ఆఫ్ టైడ్స్ని, ఇలా ఎన్నో ఈయన ప్రతిపాదించారు. అందుకే సైంటిస్టులలో న్యూటన్కి ఉండే స్థానం వేరు. రామానుజన్. ఈయనకు చిన్న వయసు నుండి కూడా లెక్కల్లో అపారమైన జ్ఞానం ఉండేది. పేదరికం వల్ల పేపర్లు కూడా కొనలేక ఆయనకు వచ్చే లెక్కల ఫార్ములాలను గుడిలో కూర్చుని నేల మీద అలా రాసుకుంటూ వెళ్ళిపోయేవారు. అసలు మీకు ఇన్ని లెక్కల ఫార్ములాలు ఎలా వస్తున్నాయి అని ఎవరైనా అడిగితే ఆయన తన కలలో నామగిరి తాయార్ అనే దేవత కనపడి ఈ విశ్వానికి సంబంధించిన ఎన్నో అంశాలు, లెక్కల సూత్రాలు తనకు చూపించేదని ఆయన చెప్పేవారు. ఈయన చిన్నతనంలో ఎటువంటి యూనివర్సిటీలలో మ్యాథ్స్కి సంబంధించిన శిక్షణ లేకుండానే నెంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్, కాంప్లెక్స్ అనాలిసిస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఇలా ఎన్నిటినో డెవలప్ చేశారు. ఈ విశ్వానికి సంబంధించి స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్స్ గురించి ఆయన ఫార్ములాలని రాస్తున్న ఆ టైంకి అసలు బ్లాక్ హోల్ అనే కాన్సెప్టే ఇంకా శాస్త్రవేత్తలు కనుగొనలేదు. లెక్కల్లో ఎవరైనా ఒకరి జీవితాంతం కష్టపడి ఒక థీరంని, అంటే ఒక సూత్రాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ కనిపెడితే
అతని ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అంటారు. అలాంటిది ఈయన ఒక రోజులో 5-6 కొత్త థియరమ్స్ని కనిపెట్టేవాడు. అంటే ఒకసారి ఊహించుకోండి ఈయనకు లెక్కలో ఎంత మేధస్సు ఉండేదో. ఆయన బ్రతికింది తక్కువ కాలమే అయినా తన 32 ఏళ్ల జీవితంలో ఆయన ఒక్కరే సుమారుగా 3900 ఈక్వేషన్స్ని డెవలప్ చేశారు. వాటిలో ఒక్కొక్క దానిని ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు అర్థం చేసుకుని నిరూపించే పనిలో ఉన్నారు. అప్పట్లో ఈయన గొప్పతనాన్ని భారతీయులు గుర్తించలేదు, కానీ విదేశీయులు గుర్తించారు. లెక్కల మాంత్రికుడిగా పిలువబడే రామానుజన్ జన్మించిన డిసెంబర్ 22వ తేదీని మన దేశంలో నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటారు. లియోనార్డో డావిన్సీ. ఒక మనిషి తన జీవితకాలంలో బాగా కష్టపడితే ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వగలడు, లేదా ఒక గొప్ప ఇంజనీర్ అవ్వగలడు, లేదా ఒక రచయిత అవ్వగలడు. కానీ ఈయన సైన్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, లిటరేచర్, ఎనాటమీ, జియాలజీ, బాటనీ ఇలా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యత సాధించారు. ఈయన గీసిన మోనాలిసా చిత్రం గురించి మనకు తెలిసిందే. అది పక్కన పెడితే ఈయనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉండే జిజ్ఞాస ఈయన ఎన్నో ఆవిష్కరణలు చేసేలా చేసింది. అసలు ఎటువంటి టెక్నాలజీ లేని 15వ శతాబ్దంలోనే పారాచూట్, డైవింగ్ సూట్, ఫ్లయింగ్ మిషన్, లైఫ్ బెల్ట్, రోబోట్, మిషన్ గన్, బ్రిడ్జ్ నిర్మాణం ఇలా ఎన్నిటికో సంబంధించి ఆయన డెవలప్ చేసిన డిజైన్లు, ఐడియాలు 7200 పేజీల్లో నోట్స్గా ఉన్నాయి. తల్లి గర్భంలో పిల్లలు ఎలా ఉంటారు, మనిషి లోపల అవయవాలు, పుర్రె లోపలి భాగాలు, ఎముకల నిర్మాణం, గుండె లోపలి కవాటాలు పనిచేసే తీరు ఇలా ఎన్నో ఆయన వివరించి చూపించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన గీసిన డ్రాయింగ్స్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. అసలు ఆయన జీవించిన 67 సంవత్సరాల్లో ఇన్ని రంగాలలో ఎలా ప్రావీణ్యం సంపాదించాడనేది ఎవరికి తెలియదు. అందుకే ఈయనను యూనివర్సల్ జీనియస్ అని కూడా అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన గురించి పరిచయం అవసరం లేదు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్గా పిలువబడే ఈయన ఈ విశ్వానికి సంబంధించిన ఎన్నో థియరీస్ని ప్రతిపాదించారు. వాటి ద్వారా మనం ఈ యూనివర్స్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఫిజిక్స్లో ఈయన చేసిన కృషికి గాను, అలాగే క్వాంటమ్ థియరీకి ఆధారమైన ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనిపెట్టినందుకు గాను 1921లో ఈయనకు నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్ అయినటువంటి E=mc² డెవలప్ చేసింది ఈయనే. ఈయన పరిశోధనలు ఎంత ప్రభావాన్ని చూపించాయంటే ఈయనని ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సెంచరీగా పేర్కొంటారు. దాని అర్థం 20వ శతాబ్దంలో అంటే 1901 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు ఈ భూమి మీద ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి అన్నమాట. ఈయన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈయన బయోగ్రఫీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నికోలా టెస్లా. ఈయన పేరనేది లేకుండా గొప్ప శాస్త్రవేత్తల జాబితా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ మొత్తం టెక్నాలజీలో 80% టెక్నాలజీ టెస్లా కనిపెట్టిన ఏదో ఒక దానితో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్కువగా ఉపయోగించే ఏసీ పవర్ని డెవలప్ చేసింది ఈయనే. ఇవే కాదు, ఏసీ మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్సిస్టర్లు ఇలా టెస్లా కనిపెట్టిన ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి. ఈయన పేరు మీద కొన్ని వందల పేటెంట్లు ఉన్నాయి. టెస్లా ముందే కనిపెట్టిన ఐడియాలను కాపీ కొట్టి ఎంతోమంది శాస్త్రవేత్తలు గొప్ప పేరు తెచ్చుకున్నారు, కానీ ఈయనకు మాత్రం సరైన గుర్తింపు లభించలేదు. ఆయనకు సరైన సహకారం అందలేదు. కానీ లేకపోతే ఆయన వైర్ లేకుండా కరెంటుని ఒక చోట నుండి మరొక చోటకి పంపగలిగే పరిశోధనలు చేసి మధ్యలోనే ఆపేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈయన బ్రతికున్నప్పటికన్నా చనిపోయిన తర్వాత ఎక్కువగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బహుశా ఎక్కువ మంది అభిమానులున్న శాస్త్రవేత్త ఈయనే. పేదరికంలో పుట్టి తన ఆవిష్కరణలతో ధనవంతుడిగా ఎదిగి ఆయన మంచితనం వల్ల మరలా పేదరికంలోకి వెళ్ళిపోవడం, ఎడిసన్కి ఈయనకు మధ్య జరిగిన గొడవలు ఇలా అసలు మనం ఈయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ నికోలా టెస్లా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆయన బయోగ్రఫీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కేవలం వీళ్ళే కాదు, వ్యాక్సిన్ని కనిపెట్టిన ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాస్చర్, యాంటీబయోటిక్స్ని కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వీరే కనుక లేకపోతే ఈ ప్రపంచంలో సగం పైగా జనాభా ఎప్పుడో చనిపోయేది. వీరే కాదు, విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్, గెలీలియో గెలీలీ, కంప్యూటర్ని కనిపెట్టిన చార్లెస్ బబేజ్, వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టిన టిమ్ బెర్నర్స్-లీ ఇలా ఈ ప్రపంచాన్ని మలుపు తిప్పిన వారు ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. మనిషి జీవితానికి ఉపయోగపడే ఏదైనా కొత్తది కనిపెట్టాలనే ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసిన వారి ఫలితం కారణంగానే ఈరోజు మనం ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం. అలాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.